నరసింహ ప్రైమ్ లైన్ విశాఖపట్నం నుంచి. లోహ్గఢ్లో పెళ్లి కాకుండానే పెళ్లి కొడుకును లోయలో తోసింది ఓ యువతి. సరిగ్గా అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇక్కడ పెళ్లైన ఒక మహిళ ప్రియునితో కలిసి భర్తనే లేపేసింది. ఇందుకోసం ఆలయ దర్శనాన్ని ప్లాన్ చేసుకుంది. ఇక నిందితులకు లైవ్ లొకేషన్ చేసింది. ఇక మల్లయ్య కొండ ఎక్కుతున్నప్పుడు తన హ్యాండ్ బ్యాగ్ పడేసి మోటార్ సైకిల్ ఆపే విధంగా పథకం పన్నింది. అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం. భర్తతో కలిసి ఆలయ దర్శనానికి వెళ్తున్నారని చెప్పింది. కానీ అదే ప్రయాణం హత్యకు వేదికగా మారిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను హత్య చేయించేందుకు పథకం వేసిందన్న ఆరోపణలు చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో కలకలం రేపుతున్నాయి. లవ్ లొకేషన్ షేరింగ్, ముందస్తు సంకేతాలు, సీసీటీవీ ఆధారాలు, మొబైల్ ఫోన్ వివరాలు, బ్యాగ్ కింద పెడేసి బైక్ దిక్కడం, ఇలా ఒక్కొక్క ఆధారం మిస్టరీని ఛేదించింది పోలీసులు చెబుతున్నారు. ఆలయ దర్శనం కోసం బయలుదేరిన ఆ దంపతులు కొద్దిసేపటికే విషాదంలో చిక్కున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం భర్తను హత్య చేయడానికి భార్య తన ప్రియుడితో కలిసి పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో మొబైల్ లైవ్ లొకేషన్ కీలకంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం బాధితుడితో కలిసి ఆలయానికి వెళ్తున్న సమయంలోనే నిందితులు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అనుమానిస్తున్నారు. భర్త కదలికలను తెలుసుకునేందుకు ఆమె లైవ్ లొకేషన్ షేర్ చేసినట్లు, ఆ సమాచారంతో మరో వ్యక్తి దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, ముందుగా నిర్ణయించుకున్న సంకేతాల ద్వారా సమాచారం చేరవేసుకున్నారని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో మరో కీలక అంశంగా మారింది ఓ బ్యాగ్. పోలీసుల ప్రకారం ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం బ్యాగ్ ద్వారా సంకేతం ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. కొండ మార్గంలోని 3వ హెయిర్ పిన్ బెండ్ సమీపంలోనే హత్యకు పక్కా ప్రణాళిక అమలు చేసినట్లు భావిస్తున్నారు. ఆమె కావాలని తన హ్యాండ్ బ్యాగ్ను కింద పడేసినట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్ తీసుకునేందుకు రమేష్ బైక్ ఆపిన సమయంలోనే ముందుగానే మాటు వేసి ఉన్న యుగంధర్, అతని అనుచరులు బయటకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత రమేష్ను వెంబడిస్తూ దాదాపు 100 మీటర్ల దూరం వరకు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. భారత సుప్రీంకోర్టు